యోగముద్ర ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నా పేరు ధరణి ప్రకాశ్రావు. ఈ ఎపిసోడ్లో మనం మొటిమల కోసం తెలుసుకుందాం, అంటే పింపుల్స్. ఇది ఎలా వస్తుంది అసలు విషయం తెలుసుకుందాం. వయసు పెరిగినప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి చాలామందికి వస్తుంది. రెండవది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వస్తుంది. అది కాకుండా ముఖ్యంగా మలబద్ధకంగా ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. అంటే శరీరంలోని చెడు పదార్థాలు, వాటిని ఏమంటాం టాక్సిన్స్ బాడీలో ఉండిపోతే కూడా వేరే ఎక్కడైనా దాన్ని బయటకు తీయడం కోసం, అంటే శరీరానికి మొహం మీదనే కురుపుల కింద వచ్చేసి ముఖం అంతా ఆ విధంగా పింపుల్స్గా తయారవుతాయి. దీనికి పరిష్కారానికి ముద్రల్లో జల వృద్ధి ముద్ర ఉంది. అయితే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది, వేడి నీళ్ళు బాగా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. పొద్దున్న 5 గంటలకు ఎగ్జాక్ట్లీ టైం పెట్టుకోండి. 5కి మరీ ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. మళ్ళీ కావాలంటే నిద్ర వస్తే పడుకోవచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కూర్చొని నిదానంగా 4 గ్లాసులు తాగడానికి అలవాటు చేయాలి. ఎవరైతే తాగలేకపోతారో కొద్దిగా పెంచుకోండి. ఈరోజు 1 గ్లాసు, రేపు కొంచెం ఎక్కువ, ఎల్లుండి కొద్దిగా ఎక్కువ, 4-5 రోజుల్లో 2 గ్లాసులు 3 గ్లాసులు వస్తుంది. అలాగే టోటల్ 4 గ్లాసులు అలవాటు చేయాలి. ఎప్పుడైతే ఇది అలవాటు అయిపోతుందో వాష్రూమ్ దగ్గర, లేకపోతే వాష్ బేసిన్ దగ్గర కానీ, వాష్రూమ్ బాత్రూమ్ అయితే బెస్ట్, కింద కూర్చోగలగాలి. మడవలు లేపకుండా కింద పాదాలు పెట్టి ఇండియన్ కమౌండ్లో కూర్చున్నట్టుగా. మోషన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటారు కదా పూర్వకాల పద్ధతిలో, కూర్చొని నీళ్లు తాగాలి. ఎంత వేరంగా తాగితే అంత మంచిది. నన్ను అడిగితే 2 నిమిషాలు తాగేయచ్చు. ఎన్ని గ్లాసులు తాగాలి? ఓమిటింగ్ అందాక, అంటే 5-6 గ్లాసులు బలవంతంగా తాగితే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి పైకి. అప్పుడు లేచి వంగాలి, నిలబడిపోకూడదు. నిలబడ్డాక వంగకూడదు. అలా కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు తలని వంచి స్ట్రైట్గా లేస్తే నడుము పైకి వస్తుంది, తల భాగం కిందకు వస్తుంది. ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఆటోమేటిక్ మోషన్, నోట్లోంచి ఓమిటింగ్ క్లియర్ అయిపోతుంది. అంటే కడుపులోని చెడు పదార్థాలు అంటుకొని ఉంటాయి, మ్యూకస్ పొరకి అంటుకొని ఉంటాయి, పోతాయి. పోయినప్పుడు ఆటోమేటిక్గా అలాగా ఓమిటింగ్ చేయడం, దాన్ని అంటారు కుంజల క్రియ అంటారు యోగ సాధనలో ప్రాక్టీస్లో కుంజల క్రియ అంటారు. లేకపోతే గజకర్ణి అంటారు. ఏనుగు తొండంతో నీళ్ళు తీసుకొని ఎలా వెళ్తుందో అది చేస్తారు కనుక దీనికి ఆ పేరు. లేదు మరి మామూలు వాడుక భాష అంటే వమన దౌతి, వమనం ఓమిటింగ్ చేసుకున్నాం. ఇది దీంట్లో ఉంది. ఈ విధంగా 15 రోజులు చేసేస్తే మొత్తం ఫేస్ అంతా గ్లో వస్తుంది. దీనికి మరి గ్లో రావడానికి ఇంకో కారణం ఉంది. మామూలుగా అలా చేస్తే రాదు. దీనికి జలముద్ర 15 నుంచి 20 నిమిషాలు. మీరు 20 పెట్టుకోండి, ఈ మధ్యలో ఆపుకున్న పర్లేదు. కానీ 15 అంటే కరెక్ట్గా 15 చేయకండి, కొద్దిగా ఎక్కువ ఉండాలి. 20 minutes జల వృద్ధి ముద్ర తప్పకుండా వేస్తేనే ఆ వర్క్ చేసి స్కిన్ మీద పనిచేసి శరీరానికి ఎంత వాటర్ కావాలో అంతే ఉంచి అక్కర్లేని బయటకు తీసేస్తాం. 70% బాడీకి చాలా రిక్వైర్మెంట్. అది మనకి తెలియదు. డిహైడ్రేషన్ అయినా కానీ ఆటల్లో పాటల్లో పడడం, వాళ్ళకి టీవీ చూడడము, సెల్ ఫోన్ చూడడము, ఏసీ రూమ్లో అంటే తెలీదు. ఇటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేసేది జల వృద్ధి ముద్ర. జల అంటే నీరు, వృద్ధి అంటే పెంచడం. శరీరంలో నీరు పెరగగానే ఆటోమేటిక్గా టాక్సిన్స్ క్లియర్ అయిపోతాయి. యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో, ఓమిటింగ్ రూపంలో 3 రకాలుగా క్లియర్ అవుతాయి. ఎలా పెట్టాలి చూడండి. అన్ని వేళ్ళు మూసేసి బొటన వేళ్ళు దాని మీద పెట్టేక ముందు ముయ్యాలి. అన్ని వేళ్ళు మూసి బొటన వేళ్ళు దాని మీద పెట్టి చిటికిన వేలు తెచ్చి ఉంచాలి. చూసారా, సైడ్ నుంచి తిన్నగా ఉంటుంది. ఇదే విధానాన్ని ముందు మిగిలిన వాళ్ళు మూసేసి చిటికిన వేలు తెరవడం. చాలా డిఫరెన్స్ ఉంది. లోపల బ్లడ్ సర్క్యులేషన్లో కానీ సిస్టంలో కానీ తేడా ఉంటుంది. అన్నీ మూసేయాలి. బొటన వేలు దాన్ని పెట్టాలి. ఉంగరం వేలు దగ్గర వెనక్కి టచ్ చేసి ఉంటుంది చూడండి. బొటన వేలు, చిటికిన వేలు తెచ్చి ఉంచండి. అరచేతులు పైకి ఉన్నట్టుగా ఇలా, ఇది కిందకు ఉన్నట్టు, ఇది పైకి ఉన్నట్టు పెట్టి ఒళ్ళో మోకాళ్ళని పెట్టుకోండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. 15 నుంచి 20 నిమిషాల లోపల. 20 నిమిషాలు చేశారంటే అమోఘమైన ఫలితాలు ఉంటాయి. ఒక్క 1 week or 10 days లోపల ఇంకా వేరంగా నేను చెప్పేదానికి కొంచెం లేట్గా ఎక్కువ చెప్తున్నాను, ఎందుకైనా మంచిదని. అందరికీ పడకపోవచ్చు. నీళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేయదు, ముద్రలు ఎవరికి ప్రాబ్లం చేయవు, నో సైడ్ ఎఫెక్ట్స్. వేరే దాని వల్ల రావడానికి అవకాశాలు ఉంటాయి, కానీ నమస్కార ముద్ర ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్న అనుమానం పెట్టుకోవద్దు. ఇది మార్నింగ్ టైం చేస్తే చాలా చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ నీళ్ళు తాగగానే కూర్చోవాలి.
అది కొంచెం నా నీళ్లు తాగడం అలవాటు అయిన తర్వాత అది వామిటింగ్ అయ్యాక కూర్చోండి. ముందు నేను 4 గ్లాసులు నీళ్ళు తాగడం అలవాటు చేయాలి, కొద్దిగా పెంచుకొని. తర్వాత వాష్రూమ్లో కూర్చొని కిందని గొంతుకిలా కూర్చోవడం అంటారు. కూర్చొని నీళ్లు బాగా తాగేసి వామిటింగ్ చేసాక వామిటింగ్ అయిపోతుంది ఆటోమేటిక్. రాకపోతే 3 వేళ్ళు చిటికెన వేలు మూసేసి 3 వేళ్ళు గోల్డ్ ఉండకూడదు, లైట్గా టచ్ చేయాలి. పైన ఉన్న చిన్న నాలికి టచ్ చేస్తే వామిటింగ్ అవుతుంది. మీరు ఇలా పడవద్దు, ఆ గోరు సన్నగా షార్ప్ ఉన్నా కానీ రక్తం రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా సున్నితమైనది, చాలా సెన్సిటివ్. దానికి టచ్ చేయడం అంటే వెంటనే నోట్లో కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది, క్లియర్ చేస్తుంది. పస్ వస్తుంది, మీకే తెలుస్తుంది. ఎన్నాళ్ళ నుంచి కడుపును క్లీన్ చేయలేదు, పుట్టిన దగ్గర నుంచి మనం క్లీన్ చేసుకోలేదు. యోగ సాధన చేసేవాళ్ళు చేస్తారు, యోగా టీచర్లు. అందుకే ఇటువంటివన్నీ తెలుసుకోవాలి. ముద్రలు కానీ శరీరం పర్ఫెక్ట్ చేసుకోవడానికి క్లాసెస్ కూడా చెప్తాం, కాంటాక్ట్ చేయవచ్చు. అది కాకుండా పుస్తకం కూడా ఉంది, ముద్రలు బంధాలు పుస్తకం కూడా ఉంది, అది తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. మరొకసారి చూడండి, జల వృద్ధి ముద్ర. శరీరంలో జల అంటే నీరు, వృద్ధి అంటే పెంచడం. పెంచితే శరీరంలో చెడు పదార్థాలన్నీ బయటకు ఆటోమేటిక్గా పోతాయి. ఆ పోయినప్పుడు ఈ పింపుల్స్ లాంటివి బాడీ మొహం మీద ఎక్కువ కనిపిస్తాయి, కనిపిస్తుంది. వయసులో ఉన్నప్పుడు దాన్ని చిదిమేస్తారు, చిదపకండి. అవన్నీ ఆ మచ్చలు పోవు లైఫ్ మొత్తం ఉంటాయి. అందుకు వాటిని ఏమి చేయొద్దు. కడుపు క్లీన్ అయిపోతే మలత్యాగం అవుతుంది, స్టమక్ క్లీన్ అవుతుంది. ఈ విధంగా అన్ని వేళ్ళు మొయ్యాలి, పిడికిలు బిగించాలి. చూసారా ఎలా ఉంది? ఈ విధంగా మెల్లిగా చిటికిన వేలు తెచ్చి తిన్నగా ఉంచాలి. జలతత్వం చిటికిన వేలు. జల వృద్ధి అంటే తిన్నగా పెడితే పెరుగుతుంది. బాడీలో పెరిగినందువలన అక్కడ ఎక్కడ కుళ్ళు పదార్థాలన్నా చెడు పదార్థాలన్నా తీసేస్తుంది కనుక ఫేస్లో మంచి గ్లో వస్తుంది. ఈ విధంగా కూర్చోవాలి. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సాధన చేసి చూడండి. 15 రోజుల లోపల మీరు ఇంకా చేశారంటే 10 రోజుల లోపల ఫలితాలు మంచి రిజల్ట్స్ కనబడతాయి. సాధన చేస్తారు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళని సంకల్పం చేసుకుంటూ ముగిస్తారు.